డిసైపుల్ మేకింగ్ చర్చ్ పార్ట్ 12గా ఈరోజు మనం చూసుకునే అవకాశంను దేవుడు మనకు అనుగ్రహించున్నానండి. ఆల్రైట్, ఈరోజు మన పాఠం చూసినట్లయితే సమ్ హ్యాండిల్స్ ఆన్ గ్రోత్ అంటే కొన్ని విషయాలు మనం గమనించవలసినవి ఉన్నాయి. ఏది ఎదుగుదల కోసం అబ్బాయి. మీరు చూడండి, ఎదుగుదల అనేది కాన్స్టెంట్గా జరుగుతుండాలన్నట్టు, బాగా కాన్స్టెంట్గా జరుగుతుండాలి. అది ఏదో వన్ టైం మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మాత్రమే కాదు, బైబిల్ క్లాస్ అయిపోయిందని చెప్పి మాత్రమే కాదు, అంత మాత్రమే కాకుండా ఇక నాకు తెలిసిందేలే అని కాదు. అసలు యాక్చువల్లీ గ్రోత్ అనేది కాన్స్టెంట్గా మనకు జరుగుతూ ఉండాలట. అందులో ఈరోజు 4 విషయాలు ఒకసారి మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మనకును, మన శిష్యులకును, మన సంఘంలో పరిధిలో ఉన్న డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో మనకు వారకు ఆ గ్రోత్ విషయంలో ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. నెంబర్ 1, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ఉండాలి. మనం స్టే హంగ్రీ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయమైన ఎదుగుదలకు మనకు మనమే బాధ్యత గలవారమై ఉన్నాము. ఓకే, ఇలానే మనం నేర్పించాలి, అలానే మనం జీవించాలి. ఇది టీచర్స్ పని కదా అని పిల్లల విషయంలో స్కూల్లో ఎలా అంటామో మనము అలా కుదరదు. ఇది స్పిరిచువల్ గ్రోత్ అనేది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అబ్బాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది విన్స్టన్ చర్చిల్ గారు ఆయన చెప్పిన మాట ఏమంటే, ద ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. నీవు జీవితంలో గొప్పవాడు కావాలంటే, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నానంటే దాని ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్ ఏం తెలుసా? రెస్పాన్సిబిలిటీ. మనం వ్యక్తిగతంగా బాధ్యతను మనము తీసుకోవాలి, లేకపోతే మనం నిలబడలేం. ప్రియులారా, మన వల్ల కాదు. బెనీ హో గారు చెప్తానేమనంటే, ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఆర్ హర్ ఓన్ స్పిరిచువల్ గ్రోత్. చూస్తున్నారా మీరు? మన వ్యక్తిగత ఎదుగుదల కోసము మనమే బాధ్యత గలవారమై, మనం ఎప్పుడైతే ఈ రెస్పాన్సిబిలిటీని, ఈ పర్సనల్ రెస్పాన్సిబిలిటీని మన సంఘంలో మన శిష్యులకు, మన దగ్గర ఎదుగుతున్న యేసు శిష్యులకు నేర్పించకపోతే సంఘాన్ని బ్లేమ్ చేస్తారు వాళ్ళు. అంతవద్ద మా సంఘంలో వాక్యం సరిగా ఉండదు, మా సంఘంలో ప్రార్థన సరిగా ఉండదు, మా సంఘంలో అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పి అటు ఇటు పరిగెత్తే అవకాశం ఉంటుంది. బట్ దే షుడ్ నో అండ్ వీ షుడ్ నో దట్ మన స్పిరిచువల్ గ్రోత్కు మనమే బాధ్యత గలవారు. నేను మీకు మ్యాక్సిమం టీచ్ చేయగలను, నేను మీకు మ్యాక్సిమం ప్రోత్సహించగలను, మ్యాక్సిమం ఎవ్రీడే ఏదో ఒక రీతిగా దానికి సంబంధించిన గ్రోత్కు సంబంధించిన నేను పంపిస్తూ ఉండగలను. కానీ గుర్తుపెట్టుకోండి, అది నెల్సన్ డేవిడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అబ్బాయి మీ స్పిరిచువల్ గ్రోత్కు. అర్థమవుతుందా? కంప్లీట్ 100% నేను రెస్పాన్సిబిలిటీ కాదు. ఐ క్యాన్ సర్వ్ యూ, బట్ యూ షుడ్ రిసీవ్ పర్సనల్గా నువ్వే చేసుకోవాలి. అది వైల్ చర్చెస్ కెన్ ఆర్గనైజ్ సెమినార్స్, కోర్సెస్, ప్రోగ్రామ్స్, బిలీవర్స్, ఓకే, ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవచ్చు, మనము కోర్సెస్ చేయొచ్చు, సెమినార్స్ చేయొచ్చు, మనము ఓకే, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయొచ్చు, మనం ఇవన్నిట్లో కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిలీవర్స్ నీడ్ టు అవైల్ దెమ్సెల్ఫ్ టు పార్టిసిపేట్. అది బిలీవర్స్ యొక్క సొంత బాధ్యత. అసలు యాక్చువల్లీ వాళ్ళు తీసుకోవాలి దానికి. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సాటియేటెడ్ బై ద డిస్ట్రాక్షన్ ఆఫ్ ద వరల్డ్, we need to ask God for a hunger for spiritual things. ఈ లోకపరమైన వాటి యందు ఆశించక, ఆకర్షణగా ఉండకుండా మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఆత్మీయమైన వాటిని గుర్చి నాలో ఆకలి దప్పులు కలిగించు ప్రభువా అని చెప్పి. అందుకొరకే మత్తయి సువార్త 5:6 ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అనే మాట ఉంది. ఎవరు పడితే వాళ్ళు తృప్తిపరచబడలేరు, ఎవరికి పడితే వారికి సాటిస్ఫై ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, సంఘం పైన, నాయకుల పైన మనం ఆధారపడ్డాం అనుకోండి, వీ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ అపై. నీతి కొరకు నీవే, అంటే క్రీస్తు కొరకు నీవే వ్యక్తిగతమైన బాధ్యతతో మనం ఆకలి దప్పులు కలిగి ఉంటేనే కానీ అప్పుడే మనం తృప్తిపరచబడతాము అనే మాట చూస్తున్నాం ప్రియులారా. ఓకే, సో కనుక నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 2 ఏంటంటే హ్యూమిలిటీ. ఆత్మీయంగా మనం తగ్గింపుతోటి ఉండాలి ఎప్పుడన్నా సరే. అసలు యాక్చువల్లీ కీప్ అ హంబుల్ లెర్నింగ్ పాస్చర్. ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం ఈ హ్యూమిలిటీ గురించి. కానీ ఈ హ్యూమిలిటీ ఏంటంటే ఐ వాంట్ టు లెర్న్ మోర్, ఐ వాంట్ టు లెర్న్ మోర్, ఐ వాంట్ టు లెర్న్ మోర్ అనేది ఎప్పుడు మన ఉండాలపై. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టీచబుల్ స్పిరిట్ అంటారు అన్నట్టు. టీచబుల్ స్పిరిట్. డిసైపుల్ అయినా సరే ఇద్దరు వాళ్ళకు నేర్చుకోవాలని
ఆ తగ్గింపు నేర్చుకోవాలని తపన తృష్ణ లేకపోతే ఓకే, నంబర్ 1 బాధ్యత కలిగి ఉండడము, నంబర్ 2 ఏంటంటే ఆ వ్యక్తిగతంగా ఆ నేర్చుకోవాలని ఆకలి లేదనుకోండి పై వీ విల్ నెవర్ ఈట్. పెట్టినా కానీ తినం మనం, తిన్నా కానీ మన కోసం తినం మనం. కానీ ఎప్పుడైతే మనలో ఆకలి తప్పులు కలిగి ఉంటాం చూడండి సార్, అది అద్భుతంగా మనల్ని ఎంతో బలపరుస్తుంది తప్పై. చూడండి, పోప్ ఫ్రాన్సిస్ గారు రీసెంట్గా చనిపోయిన సంగతి మనం అందరం విన్నాం పిల్లలు. నేను తన గురించి స్టడీ చేస్తున్నప్పుడు 2011లో తీసుకున్నాడు ఆయన ఈ టాప్ పొజిషన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత రెస్పాన్సిబుల్ కలిగి ఉన్నాడనంటే వ్యక్తిగతంగా ద మోస్ట్ హంబలెస్ట్ పర్సన్ అయినా, అసలు రియాలిటీగా చూస్తే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లెక్క ప్రకారంగా కదా. అసలు పిఎం సీఎంలు ఎలా పోతుంటారో గన్ మ్యాన్స్ తోటి, అంత క్రౌడ్ తోటి అంతకన్నా ఎక్కువగా పోతుంటాడు ఈయన. అసలు యాక్చువల్ 30 లక్షలు 60 లక్షలు ఎంతో పెద్ద పెద్దగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఎక్కడైనా రేప్ కేసు జరిగిందా, ఎక్కడైనా ఉన్నదా, ఇది దేవుని దృష్టికి ఇది మంచి, ఇది చాలా ఆయాసకరమైనది అని చెప్పి ఆయన అడిగేవాడు. అసలు యాక్చువల్లీ క్షమాపణ అడిగేవాడు. అంత మాత్రమే కాదు, మీరు చూసిండొచ్చు అసలు యాక్చువల్లీ ఆయన వెళ్ళి ప్రిజనర్స్ని కాళ్ళు కడగడం, ఆపై వాళ్ళ కాళ్ళు ముద్దులు పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్లీ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అర్థమవుతున్నా? ఈ రోజు వరకు ఒక మచ్చ డాగు లేకుండా $0 తోటి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అబ్బాయి. ద మోస్ట్ అసలు యాక్చువల్లీ హంబుల్ పర్సన్ అని చెప్పాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఒక నానుడు, ఓకే, ఒక నానుడు ఉంటుంది, పోయం, ఇడియం అంటది, బీన్ దేర్ డన్ దాట్ అని అనుకుంటాడంట. ఇప్పుడు ఒక వ్యక్తి బీన్ దేర్ డన్ దాట్, నాకు తెలుసండి అది, నేను ఆల్రెడీ విన్నా, నేను ఆల్రెడీ చదువుకున్నా, దాని గురించి పెద్ద లెక్కనే కదా అసలు యాక్చువల్లీ. ఇంకో మాటకు వస్తే, ఈ రోజు కాంటెక్స్కి వస్తే, రెస్పాన్సిబిలిటీ మనకు తెలియదా, హ్యూమిలిటీ గురించి మనకు తెలియదా అని ఆ నేర్చుకునే స్వభావము, నేర్చుకునే తత్వము, ఓపెన్ డోర్స్ ఆఫ్ లెర్నింగ్ లేని వాళ్ళు బీన్ దేర్ డన్ దాట్ అని అంటారంట వాళ్ళు. బెన్నీ హో గారు ఏమంటారంటే, పెద్ద పెద్ద చర్చ్ పాస్టర్స్ని, మెగా చర్చ్ పాస్టర్స్ని ఆయన కలుసుకోవడం, వాళ్ళ సహవాసంలో ఉన్నప్పుడు ఆయన గమనించింది ఏమనంటే, వాళ్ళు అంత పెద్ద పెద్దగా ఎదుగుడగల కారణం ఏంటనంటే వాళ్ళ లోపట ఉన్న గొప్ప మనసు, నేర్చుకోవాలి అనే తత్వము కలిగిన వాళ్ళంట వాళ్ళు. అది ఎప్పుడు మనం కలిగి ఉండాలపై, ఎప్పుడు రిజర్వ్డ్గా, ఎప్పుడు ఏదో నాకు అన్నీ తెలిసినట్టుగా అని ప్రజలు మనల్ని అనుకున్నారనంటే అది వాళ్ళకి కాదు, మనకే నష్టం బాగా అసలు యాక్చువల్లీ. అర్థమవుతా, మనకే నష్టం. సో యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ అ లెర్నింగ్ పొజిషన్. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్ జర్నీ అబ్బాయి అసలు యాక్చువల్లీ. ఓకే, బెన్నీ హో గారు ఇది మంచి ప్రొటెక్ట్ చేసింది అబ్బాయి. కార్కు నిజంగా నేర్చుకునే లీడర్ అంట, ముందు వెనుక 2 ఎల్బోర్డ్స్ ఉంటాయంట. అర్థమైందా? డబుల్ ఎల్ ప్లేట్ అంటాడు ఆయన, డబుల్ ఎల్ ప్లేట్ అని చెప్పి. వెనుక ఉన్నదేమో ఓకే, ముందు మనం గమనించినట్లయితే లైఫ్ లాంగ్ లెర్నర్స్ అని ఉంటుందంట, లైఫ్ లాంగ్ లెర్నర్స్ అని చెప్పి. వెనుక ఉన్న ఎల్బోర్డ్ దేన్ని సూచిస్తుంది తెలుసా? అది లీడర్స్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ ఫర్ జీసస్ అని రాయబడి ఉంటుందంట. ఓకే, ముందేమో నేర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు, వెనుకనేమో లీడర్షిప్గా ఉండి కనబడుతుంటారు వాళ్ళు. కాబట్టి వెనుక చాలామంది వాళ్ళని వెంబడిస్తుంటారు. బికాస్ దీస్ పీపుల్ ఆర్ లెర్నర్స్. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఓకే పద్ధతులు, ఏదో ఒకటి మొత్తానికి నేర్చుకుంటూనే ఉంటారు అబ్బాయి లైఫ్ లాంగ్ కూడా అసలు యాక్చువల్లీ. అప్పుడే మన సంఘము, మన సహవాసం ఎంత క్రియేటివ్గా ఉంటుందన్న భయ్. దాన్నే సర్వెంట్ లీడర్షిప్ అంటారు. ఆయన ఏమంటారంటే, ఇట్ టేక్స్ బోల్డ్నెస్ టు స్టే ఆన్ ఎ పాత్వే టు స్పిరిచువల్ గ్రోత్. అసలు యాక్చువల్లీ దానికి ధైర్యం కావాలంట, ఓకే, స్పిరిచువల్ గ్రోత్ కోసం. వెన్ దట్ హ్యాపెన్స్ వీ హ్యావ్ అ సర్వెంట్ లీడర్ ఆపరేటింగ్ విత్ హంబుల్ బోల్డ్నెస్ అంట. అప్పుడు తక్కువగా, ఓకే, తగ్గింపుతో కూడిన ధైర్యము, బోల్డ్నెస్ కలిగి అప్పుడు మనము సర్వెంట్ లీడర్షిప్ని అలవర్చుకుంటాం ప్రియులారా మన అనుదిన జీవితంలో. ఓకే, ఇది బుక్ అవతలికి మళ్ళీ ఇది ఏమంటుందా అని, ఇండియన్ నిహార్ ఛాయ అని చెప్పి నేను పట్టుకున్నాను అబ్బాయి. ఇది ఆయన MBA MCC చేసిన దాన్ని, ఎగ్జిక్యూటివ్ కోచ్ టు గ్లోబల్ CEOs అని చెప్పి. ఆయన సెక్యులర్ అయినా సరే ఎంత మంచిగా చిత్రీకరించి చూడండి అబ్బాయి. సర్వెంట్ లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్, నిహార్ ఛాయ గారు చెప్పిన మాట. ఓకే, వాళ్ళ ఎగ్జాంపుల్ తోటి నడిపిస్తారట. ఇప్పుడు చూడండి, 2 చార్ట్స్ చూస్తున్నారా మీరు? ట్రెడిషనల్ లీడర్షిప్, సర్వెంట్ లీడర్షిప్. ట్రెడిషనల్ లీడర్షిప్ చూసినట్టయితే నాయకుడు ఎల్లో కలర్లో, ఆ తర్వాత టీం అందరు కూడా ఉన్నట్టు చూస్తున్నాం. అయితే పక్కన ఆరో దగ్గర మరి గమనిస్తే అక్కడ ఏముంది తెలుసా? కమాండ్స్ అండ్ కంట్రోల్స్. ట్రెడిషనల్ లీడర్షిప్ ఏం తెలుసా? ఆయన కమాండ్ చేస్తాడు, కంట్రోల్ చేయనికే ప్రయత్నం చేస్తాడు మొత్తం టీం అంతటినీ కూడా. తన వైపు ఉండాలి, తను చెప్పినట్టు వినాలి, ఓకే, తను ఏదైతే చూపిస్తున్నాడో అదే చేయాలి, ఇంకా వేరే ముచ్చట లేదన్నట్టుగా ఉంటాడు. సర్వెంట్ లీడర్షిప్ ఎలా ఉంటాడు చూడండి,
టీంని అంతా ముందు పెట్టి లీడర్ వెనుక ఉండి సపోర్ట్స్ అండ్ డెవలప్స్. యారో మార్క్ చూస్తున్నారా మీరు? ఆయన సపోర్ట్ చేస్తాడు. నాకన్నా గనులు కావాలి వీళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు కావాలి. ఎగ్జాక్ట్లీ ఇదంతా చూస్తే బిబ్లికల్ లీడర్షిప్ నన్ను గమనించవచ్చు. మళ్ళీ ఎవరో కాదు, యేసుప్రభు యొక్క లీడర్షిప్ గమనించండి అబ్బాయి. ఆయన శిష్యులను ముందు పంపించిండు. ఆయన శిష్యులను తీసుకెళ్ళి, అబ్బాయి మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టండి, తర్వాత రోగులను స్వస్థపరచండి అని చెప్పి, చనిపోయిన వాళ్ళు లేపండి అని చెప్పి అధికారం ఇచ్చి పంపించిండు ఆయన. ఓకే, వాళ్ళని చక్కగా నడిపించుకుంటూ వెళ్ళిండు ఆయన. దట్ ఈస్ వాట్ లీడర్షిప్. అబ్బాయి నేనే ముందుండాలి, నేనే కనపడాలి అని అనుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్, దట్ ఈస్ ట్రెడిషనల్ లీడర్షిప్, లోకానుసారమైనది అన్నట్టు. మీరు చూడండి, లోకస్తులు కూడా బైబిల్లో నుంచి తీసుకొస్తున్న విధానం చూడండి. కింద చూడండి అసలు యాక్చువల్లీ 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వెంట్ లీడర్షిప్. ఇది రాబర్ట్ కే గ్రీన్ లీవ్స్ గారు రాసిందే. నంబర్ 1 గమనించినపై, మంచి నాయకుడు వినేవాడు అన్నట్టు. హీఈస్ అ లిసనింగ్ మ్యాన్, యాక్టివ్లీ లిసన్ టు అదర్స్ నీడ్స్ అండ్ సీక్ టు అండర్స్టాండ్ దెమ్ ఫుల్లీ. ఎదుటిన్న వ్యక్తి గురించి చక్కగా విని ఆ వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఎంపతి, సహానుభూతిని చూపిస్తాడు ఆయన. ఓకే, రెండవది, రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ అదర్స్ ఎమోషన్స్ అండ్ పర్స్పెక్టివ్స్. ఎందుకు వాళ్ళ భావోద్రేకాలు అలా ఉన్నాయి, అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అన్నది చక్కగా వాళ్ళ పట్ల సానుభూతి చూపించుకుంటూ తను అర్థం చేసుకోనికే ప్రయత్నం చేస్తాడు. మూడవది, హీలింగ్, స్వస్థపరచటం అన్నట్టు. అంటే హెల్ప్ అదర్స్ అచీవ్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్. ఓకే, వాళ్ళకున్న ఎమోషనల్ కానీ స్పిరిచువల్ కానీ ఆ స్వస్థతను కలగాలనే ప్రయత్నం చేస్తుంటాడు అసలు మంచి నాయకుడు. నాలుగవది, సెల్ఫ్ అవేర్నెస్, బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. ఓకే, స్వీయ అవగాహన కలిగి ఉంటాడు ఆయన. ఓకే, నేను నా గురించి అంత మాత్రమే కాదు, నేను ఎవరినైతే ఇంపాక్ట్ చేస్తున్నో వారిని గురించి కూడా అవగాహన కలిగి ఉంటాడు ఆయన. ఆ తర్వాత పర్సువేషన్, ఐదవది గమనించండి, ఒప్పించడం, నచ్చ చెప్పడం అంటే బాగుంటుందేమో. ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ త్రూ పర్వర్షన్, ఓకే, నాట్ అథారిటీ. ఓకే, అయినంత మట్టుకు నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేస్తాడు, చెప్పి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడే కానీ కమాండ్ చేయడాయన, అరవడు కరవడు వాళ్ళ మీద. ఆ తర్వాత ఆరో చూడండి బై, కాన్సెప్షువలైజేషన్, భావనీకరణ అన్నట్టు. అంటే సీ బియాండ్ ద ప్రెజెంట్ టు ఎన్విజన్ వాట్ మైట్ బీ. అబ్బాయి జాగ్రత్త వినండి ఇవి. ఈ చాట్ అంతట్లో కూడా నన్ను నేను టెస్ట్ చేసుకోనికే బాగుంది అబ్బాయి ఇది. అర్థమవుతా, నేను ట్రెడిషనల్ లీడర్నా, సర్వెంట్ లీడర్నా, నేను జాగ్రత్తగా వింటున్నా లేదా, సానుభూతిని చూపిస్తున్నా లేదా, స్వస్థపరిచే మాటలు మాట్లాడుతున్నా లేదా, స్వీయ అవగాహన కలిగి ఉన్నానా లేదా, నచ్చ చెప్తున్నా, ఒప్పిస్తున్నానా, లేకుంటే అధికారం చూపిస్తున్నానా అని చెప్పి. ఓకే, ఆరవది, కాన్సెప్షువలైజేషన్, టెస్ట్ చేసుకోండి అబ్బాయి ఒకసారి. సీ బియాండ్ ద ప్రెజెంట్ టు ఎన్విజన్ వాట్ మైట్ బీ. అర్థమవుతా, భావనీకరణ అంత అసలు యాక్చువల్. అర్థమవుతా, అసలు ప్రస్తుతాన్ని మించినది గమనించాలి మనం. వాళ్ళేమో ప్రస్తుతం వాళ్ళకి ఏం కనబడుతుంది బ్లాంక్లో ఉంటే, మన దగ్గరకు వచ్చినప్పుడు మనని భవిష్యత్తును చూపించాలి అసలు యాక్చువల్లీ మనం. బియాండ్ ద ప్రెజెంట్ అన్నట్టు భవిష్యత్తును చూడగలగాలి వాళ్ళ ద్వారా మనం. ఏడవది, ఫోర్ సైట్, ఓకే, ముందు చూపు అన్నట్టది. యూస్ పాస్ట్ లెసన్స్ అండ్ ప్రెజెంట్ రియాలిటీస్ టు గైడ్ ఫ్యూచర్ డిసిషన్స్ అంట. అద్భుతమైన మాటలు అబ్బాయి. ఓకే, గతంలో జరిగిన పాఠాలు ఉన్నాయి చూడండి, అవి ప్రస్తుతానికి కనబడుతున్న రియాలిటీస్ని బట్టి ఓకే ఫ్యూచర్ గైడెన్స్ని మనం చూపించగలగాలి. అందుకొరకే జనాలు మన దగ్గరకు వస్తున్నారు. అందుకొరకే యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు, యేసుప్రభు వాళ్ళతో చెప్పిన అబ్బాయి నన్ను వెంబడించుడు అంటే ఏమని చెప్పిస్తున్నాడు ఆయన. ఓకే, వెంబడించుడు అని అంటే ఫ్యూచర్ చూపిస్తున్నాడు వాళ్ళకు. అర్థమవుతా, ఎన్విజన్ చూపించిండు ఆయన వాళ్ళకు. 8th, స్టీవర్డ్ లీడర్షిప్, నిర్వహణ పర్యవేక్షణ అన్నట్టది. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఆర్ టీమ్ ఫర్ ద గ్రేటర్ గుడ్ అని చెప్పి. నీ టీమ్, నీ సంఘం ఏదైతే ఉందో వాళ్ళను కేర్ తీసుకోవాలా బాగా, వాళ్ళకు గ్రేటర్ టీమ్ని చూపించాలా, పై మంచి విషయాలు గమనిస్తూ ఉండాలి వాళ్ళు. 9వది గమనించండి, కమిట్మెంట్ టు గ్రోత్. ఓకే, అభివృద్ధికి కట్టుబడి ఉండడము అనే మాట. సపోర్ట్ యువర్ టీమ్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అఫ్కోర్స్ సెక్యులర్ కాబట్టి వాళ్ళు రాసిండు ఆయన, కానీ స్పిరిచువల్ అప్లై చేయడానికి చాలా ఉన్నాయి దాంట్లో అసలు యాక్చువల్లీ. అర్థమవుతా, కమిట్మెంట్ టు గ్రోత్, నా సంఘము ఓకే, నా దగ్గర పెరుగుతున్న యేసు శిష్యులు, మన కార్నర్స్టోన్ ఇండియా నెట్వర్క్ పెరగాలి, ఎదుగుతూ ఉండాలి అనేది ఎలా తాపత్రయం కలిగి ఉన్నామో మీరు గమనిస్తూ ఉన్నారా బై. దానికి సంబంధించిన టీమ్స్ని పంపించడమా, హోటళ్ళలో పెట్టడమా, లేకుంటే పిల్లల్ని తీసుకెళ్ళడమా, లేకపోతే యవనస్తుల టీమా, హాస్పిటల్లో, లేకపోతే యూనో ఇవన్నీ కూడా చేసుకుంటూ మొత్తానికి మన టీంని మనం డెవలప్ చేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తున్నామో మీరు గమనిస్తున్నారా పై. తర్వాత 10వది, బిల్డింగ్ కమ్యూనిటీ, సమాజాన్ని నిర్మించడం అన్నట్టు. అంటే క్రియేట్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ కొలాబరేషన్. మనం అందరం కలిసి పనిచేయాలి, ఇది మన బాధ్యత అని చెప్పి అందరం కలిసి అలా నిలబడితేనే కానీ సర్వెంట్ లీడర్స్గా
మనం ముందుకు వెళ్ళగలం అబ్బాయి. లేకపోతే చాలా కష్టం అసలు యాక్చువల్. ఓకే, సో నంబర్ 1 రెస్పాన్సిబిలిటీ, నంబర్ 2 హ్యూమిలిటీ, నంబర్ 3 ఏంటంటే ప్రయారిటీ. ఓకే, ప్రయారిటీ. మేక్ టైమ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఖచ్చితంగా మన ఆత్మీయ ఎదుగుదల కోసం ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులున్నా సరే, మనము ప్రత్యేకమైన సమయాన్ని మనం తీసుకోవాలి దానికోసం. బెన్నీ గారు ఏమంటారంటే, మోస్ట్ ఆఫ్ us spend 15 to 17 years in secular education to prepare ourselves for the job market. కరెక్టే కదా? జాబ్లో ఇక మనము ఆ రంగంలో వెళ్ళాలంటే కనీసంగా 17 సంవత్సరాలైనా చదువుకుంటాం మనం, మినిమంగా చిన్నప్పటి నుంచి తీసుకుంటేనపై కదా, కనీసం 17 సంవత్సరాలు చదువుతాం మనం దానికోసం. అయితే ఇప్పుడు గమనించండి, ఇఫ్ వీ వుడ్ ఇన్వెస్ట్ సో మచ్ టు equip ourselves to live life on earth, ఓకే, భూలోకంలో బ్రతకనికే 17 సంవత్సరాలు తర్ఫీదులో అంతలాను గడిపితే, హౌ మచ్ మోర్ షుడ్ బి ఇన్వెస్ట్ అవర్ టైమ్ అండ్ రిసోర్సెస్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వము కోసము ఎంత సమయాన్ని గడపాలో మీరు ఆలోచించండి అబ్బాయి. అర్థమవుతా? నిత్యత్వం కోసం ఎంత సమయం గడపాలి. ఎందుకంటే తాత్కాలికంగా రేపు మాపదానికే ఇన్ని సంవత్సరాలు కష్టపడతాం మనం. ఎదుగుతుంటాము. ఒక తరగతి నుంచి ఇంకో తరగతి, ఒక తరగతి నుంచి ఇంకో తరగతి. ఆ తరగతిలో సరిగా చేయకపోతే వెనకబడిపోతాం, మళ్ళీ సప్లిమెంటరీస్, మళ్ళీ ఎదుగుతుంటాం. దట్ ఈస్ వాట్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో. పీపుల్ ఎదుగుతూనే ఉండాలి. ఇంకో తరగతికి వెళ్తాం, ఎక్కడ వేసినా అక్కడ గొంగడి ఉంటే నేను చెప్తున్నాను అబ్బాయి, చాలా చాలా కష్టం మన సంఘాలు, మనము బలపడడం, నిలబడడం అబ్బాయి. మత్తయి సువార్త 16:20 చూడండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? సో కనుక తను ఏమంటున్నా, లోకమంతా సంపాదించుకొని, లోకం కోసం లోకంలో నేర్చుకొని, అవి ఇవి అని చెప్పి ఎంత ప్రాకులాడతామో నాపై. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, అంతకన్నా ఎక్కువగా నీ ప్రాణమును గురించి కూడా నీవు టైం తీసుకొని ఉండాలి, ప్రయారిటీ తీసుకొని కలిగి ఉండాలి అని చెప్పి. 6:33 మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా మనము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినట్టు. అర్థమవుతా? ముందుగా ఆయన రాజ్యానికి, ఆయన నీతికి నంబర్ 1 ప్రయారిటీ మనం ఇవ్వగలగాలపై. కొలెషన్స్ 3:2 ఉంటాడని, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఎందుకంటే భూ సంబంధమైన టెంపరీ, పైనున్నదే మనకు నిత్యం. కాబట్టి ఇలాంటి వాల్యూస్తో పై మనం ఉన్నట్లయితే, కొన్ని వాల్యూస్ నేను అనుకుంటా కన్నా ఒక దగ్గర ఇక్కడ ఉన్న చాట్ పెట్టుకోవాలి భయ్, రాసి పెట్టుకోవాలి అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? సర్వెంట్ లీడర్షిప్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి అసలు యాక్చువల్లీ. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాల్లో ఎలా ఉండాలి తెలుసా అసలు యాక్చువల్లీ. చక్కగా అది మన టైమర్గా, ఒక వాల్పేపర్గా, లేకపోతే మన టేబుల్ మీద, మన ప్రేయర్ రూమ్లో అవి కట్టబడి ఉండాలి అసలు యాక్చువల్లీ. పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూనే ఉంటాయి మనం ఏమై ఉన్నాము, ఏమి కాబోతున్నామా అని చెప్పి. ఓకే, 4వది ఏమనంటే ప్రొయాక్టివిటీ అని అంటారు దాన్ని. ప్రొయాక్టివిటీ అంటే కేవలం ప్లాన్లు వేసడమే కాదు, కేవలము ఏదో జరగాలని చూడడమే కాదు, మనం ఖచ్చితంగా ఇట్ షుడ్ మేక్ ఇట్ హ్యాపెన్ ప్రియులట. ఖచ్చితంగా అయ్యేటట్టు చూడాలి మనం. గెర్లాల్డ్ ఫోర్డ్ అని 30th ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికాన్ సర్వ్ ఫ్రమ్ 1974 నుంచి 1977 వరకు. తను ఏమంటాడంటే, నో వన్ బిల్డ్స్ అ రెప్యుటేషన్ బేస్డ్ ఆన్ వాట్ దే ప్లాన్ టు డూ. ఎవ్వరు కూడా వాళ్ళ రెప్యుటేషన్ని, అర్థమవుతుందా, కేవలం ప్లాన్లు చేస్తే మాత్రమే జరగవు. అనుకుంటున్నానండి అని అంటారు వాళ్ళు కొంతమంది, చాలామంది. ఇంకా ప్లాన్ చేస్తున్నామండి అని అంటారు. కొంతమంది ప్రేయర్ చేస్తున్నామని అంటారు. నేను చెప్తున్నా మీకు, నేను గుర్తుపెట్టుకున్నపై ఇలానే అంటుంటాం మనం జీవితకాలం అంతా కూడా. అలాది కుదరదు అట్లా అసలు యాక్చువల్లీ. ప్రొయాక్టివ్గా ఉండాలి అసలు యాక్చువల్లీ. ద వర్డ్ ప్రొయాక్టివ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 words. ప్రో యాక్టివ్. గమనిస్తున్నారా మీరు? ఈ ప్రో యాక్టివ్ అని అంటే 2 words ఉన్నాయి దాంట్లో. ప్రో అని అంటే బిఫోర్, యాక్టివ్ అని అంటే యాక్షన్, టు డూ సంథింగ్. అంటే ప్రో యాక్షన్ అంటే ఇంకా బాగుంటుంది అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా? ప్రో యాక్టివ్ మనం కలిగి ఉండాలి, వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. ద మోర్ యూ టేక్ ప్రొయాక్టివ్ యాక్షన్ టు గ్రో యువర్ సెల్ఫ్ స్పిరిచువలీ, ద గ్రేటర్ యువర్ డిజైర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ విల్ బీ. ఎంతగా యాక్షన్లో, ఆచరణలో పెడతామో మనము మన ఆత్మీయ జీవితంను గురించి, అంతగా దాని గురించిన తృష్ణ మనలో పెరుగుతూనే ఉంటుందంట అసలు యాక్చువల్లీ. అందుకొరకే చూడండి, ప్రార్థనకు ఒక 2 రోజులు మానేయండి, ప్రేయర్ చేసుకోబుద్ధి కాదు. ఆ 2 రోజులు బాగా బలంగా ప్రార్థన చేయండి. ఇంకొక విధంగా చూసినట్టయితే ఒక 30 నిమిషాలు ప్రార్థనలో గడపండి కంటిన్యూస్గా. నెక్స్ట్ డే 3వ రోజు గంట సేపు గడపాలనిపిస్తుంది మనకు. సో ద గ్రేటర్ యువర్ డిజైర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ విల్ బీ. ఎదుగుతూనే ఉంటాం మనం, ముందుకు వెళ్తూనే ఉంటాం అబ్బాయి. ద వర్డ్ ప్రొయాక్టింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 words. ఓకే, అది మనం చూసుకున్నాం కదా మీనింగ్.
బిఫోర్ అన్ యాక్షన్ టు డూ సంథింగ్. యాక్షన్ కన్నా ముందు కంపల్సరీ మనం తీసుకోవాలన్న పై. ఇట్ డజంట్ కమ్ ఆటోమేటిక్లీ. ఊరికే మనం ఆటోమేటిక్గా రాదు ఇది. స్పిరిచువల్ గ్రోత్ టేక్స్ అన్ ఇంటెన్షనల్ కమిట్మెంట్ ఈవెన్ ఇట్ ఈస్ స్పార్క్ బై అన్ అన్లైక్లీ ఇంపిటస్ అంటాడు. ఏదో ఒక రకంగా ఒకవేళ మనలో ఆ స్పార్క్ వచ్చినప్పటికీ కూడా ఓకే, కానీ దానికోసము ఇంటెన్షనల్గా కమిట్మెంట్ తోటి మనమే చొరవ తీసుకొని మన ఆత్మీయ ఎదుగుదలకు బాధ్యులమై ఉన్నామనే సంగతిని మనం మర్చిపోవద్దాపై. చివరిలో స్టీవ్ జాబ్స్ అండ్ జాన్ స్కూలీ అని చెప్పపై. ఓకే, స్టీవ్ జాబ్స్ అండ్ జాన్ స్కూలీ మీకు తెలుసు అనుకుంటా. స్టీవ్ జాబ్స్ ఆయన యాపిల్ ఫౌండర్ అయిన. జాన్ స్కూలీ అని చెప్పి పెప్సీ కంపెనీకి CEO ఉండేనండి. అయితే స్టీవ్ జాబ్స్ గారు ఎప్పుడైతే యాపిల్ ఇండస్ట్రీని ప్లాన్ చేస్తున్నా, నేను స్టార్ట్ చేస్తావురా బాబు, జాన్ స్కూలీ నువ్వు రా నాతో కలిసి మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం, నీకు జాబ్ ఇస్తానని చెప్పి తన ఫ్రెండ్ని ఆహ్వానించిండు ఆయన. తన ఫ్రెండ్ అన్నాడు, బాబు నేను ఆల్రెడీ CEO రా బాబు, నన్ను పిలుస్తావేంటి నువ్వు, అది కాని పని అంటాడు ఆయన. అప్పుడు స్టీవ్ జాబ్స్ స్కూలీకి చెప్పిన మాట నాపై, డూ యూ వాంట్ టు సెల్ షుగర్ వాటర్ ఆల్ యువర్ లైఫ్ ఆర్ డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ అండ్ చేంజ్ ద వరల్డ్. వాహ్, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అపై. ఓకే, ఆలోచించు నువ్వు ఒకసారి. జీవితకాలం అంతా కూడా షుగర్ నీళ్ళు అమ్ముకొని బ్రతుకుతావా నువ్వు? అర్థమవుతుంది, ఆ పెప్సీ అమ్ముకొని బ్రతుకుతావా నువ్వు జీవితకాలం అంతా కూడా? లేదా లోకాన్ని మార్చనికే, అర్థమవుతున్నా, లోకాన్ని మార్చనికే నాతో కలిసి పనిచేస్తావా అని చెప్పి జాన్ స్కూలీకి ఆహ్వానించినప్పుడు అంతే వదిలిపెట్టేసి వచ్చింది అప్పై. ఆ ధైర్యం చూడండి, ఆ మాటలు చూడండి ఎలా ఉండే అసలు. యాక్చువల్లీ అర్థమవుతా, వదిలిపెట్టేసి వచ్చి వాళ్ళిద్దరు కలిసి, ఇక మీకు యాపిల్ గురించి పెద్ద చెప్పనక్కర్లేదు, మనందరికీ తెలిసిందే. అందుకొరకే ప్రొయాక్టివ్గా ఉండాలి అప్పై. అర్థమవుతా, యూ షుడ్ బి ఆల్వేస్ ప్రొయాక్టివ్. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ, స్టే హంగ్రీ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఆల్ రైట్. నెంబర్ 2 హ్యూమిలిటీ కలిగి ఉండాలా, నేర్చుకునేయాలనే మనస్సును ఎప్పుడు కలిగి ఉండాలపై. ఓకే. నెంబర్ 3 ప్రొయాక్టివ్, మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం దేవునికి పనికొస్తాం అబ్బాయి. అద్భుతమైన బలమైన శిష్యులను మనం తయారు చేయనికే ఎంతో ఆసరగా ఉంటుంది అబ్బాయి మనకు. అప్పుడు దేవుడు మన సంఘాలను, ఓకే, మనను నాయకత్వంలో ఉన్న మనలందరినీ కూడా బలమైన శిష్యులతోటి, బలమైన నాయకత్వపు వాల్యూస్ తోటి మనల్ని బలపరిచి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్.